దారుణం జరిగింది. దివాంచెరువు ప్రాంతంలో 6 ఏళ్ల బాలికపై గుర్తు తెలియని వ్యక్తి పైశాచికంగా దాడి చేశాడు. బ్లేడుతో పలుచోట్ల గాయపరచడంతో బాలిక పరిస్థితి విషమంగా మారింది. దీంతో బాలికను రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలిక పరిస్థితిని ఎస్పీ రాజకుమారి పరిశీలించారు. ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. బాలికపై లైంగిక దాడి కూడా జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఆకలేస్తుంది అంది. బో పెట్టేయమ్మా అంది. పెరిగేసి బో కూడా పెట్టానండి. బో పెట్టాక అమ్మ పడుకోయ్యా నేను పడుకుంటాను అంది. సరే అమ్మ నేను పడుకుంటాను అమ్మ, అలసిపోయి వచ్చాను కదా పళ్ళుంచి, పడుకో అమ్మ అంది. సరే పడుకుంటానమ్మా నేను పడుకుని ఉన్నానండి. లేచిపోయి కొట్టేతనం వేసేయండి, గోడ దూకి వెళ్ళిపోయి ఉంటుందండి. అలా అవలని అంటండి వెనకాల నుంచి వచ్చి గొట్ట కట్టేసి తీసుకెళ్ళిపోయాడంటండి శంఖం వేసుకుని. అదేండి అమ్మ గొడ్డగడ్డ తీసుకెళ్ళిపోయాడు. అమ్మ ఆయన ఎవరు అంటే అవన్నీ ఎత్తుకున్నాను, ఎక్కడ లేదండి పాప. సరే కదని అమ్మ ఇంటికి వెళ్ళిపోయాను. వెళ్తే నా అక్కడ అవలో కోసి పాడేశారమ్మ. నా మెలుగు రాలేదమ్మా, మెలుగు వచ్చానమ్మా. అమ్మ వాళ్ళ ఇంటికి పిల్ల చెప్పిందండి. ఇంట్లో ఉన్నట్టుంది అనుకుని వాళ్ళ అమ్మ ఊరుకుని కాసేపటికి తర్వాత నెతికిన వాళ్ళ అమ్మకి తెల్లవారులు వెతుకుతుంది. కానీ ఈ పిల్ల మాత్రం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను బయటికి పరిగెట్టుకుని వచ్చేటప్పుడు ఆ డాడో వెనకతలు వచ్చేసి మొఖానికి గుడ్డ కట్టుకుని పిల్లని ముందు వెనక తిరిగి చూసేదాడికి ఆడు మగోడండి. పిల్లని ఇలా ఎత్తేసుకుని తీసుకుని వెళ్ళిపోయి తోటలో తీసుకెళ్ళిపోయి మొత్తం తల ఇవన్నీ పెచ్చి కింద చెక్కేసాడండి. చెక్కేసి ఈ చెవు కోసేసాడు, ఇలా పైకి కోసేసాడు. పిల్ల చెప్తుంది నాకు ఆడెవడో తీసుకెళ్ళిపోయాడంటే ఇవన్నీ కోసేసాడు. కోసేస్తే నాకు నిద్ర వచ్చేసి పడుకున్నాను. పొద్దున్న లేచి ఇంకో నాకు మెలకు వచ్చాక వచ్చేసాను. ఆ పిల్ల మెలకు వచ్చాక ఆ పిల్ల వచ్చిందంటండి. మేమేమో ఇక్కడ హాస్పిటల్లో ఉన్నాండి. మా అమ్మగారు బాగాలేదని మేము ఇక్కడ హాస్పిటల్లో ఉన్నాం. మేము ఇంటికాడ ఉన్నాం అనుకుని ఆ పిల్ల వచ్చినట్టు ఉంది. ఆడి చేతిలో ఇలా పడిపోయింది. తీసుకొచ్చాక డాక్టర్లు అనేవాళ్ళే ఇంత కూడా మాకు అసలు ఏ ట్రీట్మెంట్ కూడా జరగలేదండి. అలా తీసుకొచ్చి అమ్మని బెడ్ మీద పడేశారు. ఆ పాప అమ్మమ్మ గారి ఇంటికి వెళ్తుంటే దారిలో ఎవరో తనని తెలియని వ్యక్తి ఎవరో తనని తీసుకెళ్ళి తనని గాయపరిచారని చెప్పేసి తను చెప్పడం జరిగింది. అయితే ఆ పాపకి ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇమ్మీడియట్గా దాని మీద పోక్సో చట్టం ప్రకారం ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఆ పాపకి ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ అందిస్తున్నారు. సో పాప కండిషన్ బాగుంది, పాపకి ఏం ప్రాబ్లం లేదు.